ధ్యాస దుఃఖానికి చేటు అంటారు కదా. అట్లనే ఒక పక్క నెత్తి నోరు కొట్టుకుంటా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండుర్రి అని చెవుల ఇల్లు కట్టుకొని మరి చెప్తున్నాం. అయినా కానీ లెక్క చేయకుండా 7 రూపాయలది 1 రూపాయికే వస్తుంది అని కక్కురు పడితే చూడుర్రి ఏమైందో. అంగట్ల ఆఫర్ పెడితే కట్టుకున్న మొగన్ని కూడా తాకట్టు పెట్టిందట ఉత్తమ ఆలి. గట్లనే ఆఫర్ కోసం అని 48 గుడ్లకు ఆశపడితే 48,000 గోవిందా గోవిందా అయినాయట. అయితే రోజుకో తీర్లాల పనితనం చూపెడుతున్న ఆన్లైన్ కేటుగాళ్ళు ఇప్పుడు కొత్త రకం ఈగరంతో ముందుకొచ్చిర్రు. ఇక అసలు ముచ్చటకొస్తే బెంగళూరు హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కు పక్కనే ఉన్న వసంత్ నగర్ ల మొగన్ని ఆఫీస్ కు పిల్లల్ని స్కూల్ కు పంపి ఇంట్లో ఖాళీగా ఉండు ఎందుకని ఫోన్ లో టైం పాస్ చేస్తుంటే ఒక మెసేజ్ వచ్చిందట. జస్ట్ 49 రూపాయలు కొట్టు 48 గుడ్లు వట్టు అని. ఎమ్మటే వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డెలివరీ అడ్రస్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, అబ్బో ఇట్లా అన్ని వివరాలు భద్రంగా నింపి పేమెంట్ మాత్రం క్రెడిట్ కార్డుతోనే చెయ్యాలి అని చెప్తే నాకు మస్తు క్రెడిట్ కార్డులు ఉన్నాయి అనుకుంటా వాళ్ళు చెప్పినట్టే క్రెడిట్ కార్డు వివరాలు ఎంట్రీ చేసి ఓటీపీని కూడా ఎంట్రీ చేసి 48 రూపాయలు కొట్టిందట. ఎమ్మటే రిటర్న్ లా మీ అకౌంట్ కి వెళ్ళి జస్ట్ 48,199 మాత్రమే డ్రా అయినాయని మెసేజ్ వచ్చిందట. గా మెసేజ్ చూసి కళ్ళు తిరిగి గుడ్లు ముచ్చట మా ఆయనకు తెలిస్తే వచ్చి గుండు వలగొడతాడని చెప్పి లబోదిబో మొత్తుకుంటా బ్యాంకుకు కాల్ చేసి క్రెడిట్ కార్డు బ్లాక్ చేపించి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందట. అయితే గా పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసి గా ఆన్లైన్ బడువే గాని పట్టుకోనికే చూస్తుర్రట. చూస్తున్నావా మేడం, ఖాళీగా ఉంటే పక్క సందులున్న దుకాణాలకు పోయి రూపాయి ఎక్కువ అయినా గానీ తెచ్చుకోవాలి గాని మాకు ఇంటికి వచ్చి డెలివరీ ఇయ్యాలి, ఆన్లైన్ లో ఆఫర్లు మస్తుగా ఉంటాయని ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే మీ అకౌంట్లకు గిట్లనే బొక్కలు పెడతారు. ఇప్పటికైనా గా ఆన్లైన్ షాపింగ్లు మానూరి. మేమైతే చెప్పే కాడికి చెప్పినాం, వినకపోతే ఇక మీ ఇష్టం.